ఫస్ట్ లెగ్ అండ్ సెకండ్ లెగ్. ఒకసారి మీరు ఆలోచించండి మనం ఎట్లా చేస్తున్నాం ఏంటి అనేది. ఓకేనా? నేను ఏం చేస్తున్నా అంటే వాళ్ళిద్దరికి సజెషన్ ఇస్తున్నా బిజినెస్ ఎట్లా చేయాలి ఏంటి అనేది. ఓకేనా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అందరు ఇక్కడనే ఉన్నారా? హలో 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 బాగుందా? హలో అంటే బాగుంది కదా. అయితే నేను ఏం చెప్పిన అంటే సార్కు చెప్పిన, సార్ ఇట్లా మనము ఫస్ట్ నువ్వు బిజినెస్ లోపల డెవలప్ కావాలంటే మనం కలిసి పని చేద్దామని చెప్పిన. అక్క వాళ్ళు కూడా చెప్పిన, అక్క సార్ మీ సారు కూడా మనం అందరం కలిసి పని చేద్దాం అక్క, బిజినెస్ లోపల తొందర సక్సెస్ అవుదామని చెప్పిన. వాళ్ళు కూడా ఓకే అన్నారు, అక్క వాళ్ళు అన్నారు, ప్లస్ సారు కూడా సరే చేద్దామని చెప్పారు. ఓకేనా? అర్థమైందా? సార్కి ఏం చెప్పినంటే సార్ మనం ఇట్లా కలిసి పని చేద్దాం అనుకున్నాం కదా, మీరు డ్రీమ్ చార్ట్ రాయండి అని సార్ కూడా చెప్పినాం. ఓకేనా? అక్క వాళ్ళకు కూడా చెప్పినాం. అక్కనేమో నేను చెప్పినట్టు వింటుంది, పని కూడా చేస్తుంది, డ్రీమ్ చార్ట్ కూడా రాసింది. హలో వినండి, డ్రీమ్ చార్ట్ కూడా రాసింది అక్కనే. మనం చేసే పనులు ఇవే చూడండి, అందుకే అబ్జర్వ్ చేయండి. డ్రీమ్ చార్ట్ రాసింది, నేను చెప్పినట్టు వింటుంది. సార్ ఏం చేసిందంటే సార్ కొంచెం తెలివి ఎక్కువ. ఓకేనా? సార్ ఏమనుకోకండి, కొంచెం తెలివి ఎక్కువ. ఓకేనా? సార్ చెప్పింది నేను ఎందుకు వినాలి, నాకంటే చిన్నోడు ఏజ్లా అని చెప్తే నేను వింటానా? ఒక క్వశ్చన్ వచ్చింది ఆయనకు. తర్వాత డ్రీమ్ చార్ట్ రాయమంటుడు, నా మనసులో మస్తుగా ఉన్నాయి డ్రీమ్స్. హలో, నా మనసులో డ్రీమ్స్ మస్తుగా ఉన్నాయి. ఓకేనా అని సార్ అన్నాడు, డ్రీమ్ చార్ట్ కూడా రాయాలి. ఓకేనా? డ్రీమ్ చార్ట్ రాస్తేనే మనం సక్సెస్ అవుతామా లేకపోతే సక్సెస్ కాలేమా అన్న ఆలోచనతో సార్ ఏం చేసి ఉంటే డ్రీమ్ చార్ట్ రాయాలి. అక్క రాసింది. ఓకేనా? మళ్ళీ నేనేం చెప్పినంటే తొందరగా సక్సెస్ కావాలంటే 500 పీవీలలో తీసుకోవాలి సార్ అని చెప్పినాను నేను. ఓకేనా? అక్క వాళ్ళు చెప్పిన విధంగానే 500 పీవీలలో తీసుకుంది, ప్లాన్స్ చేస్తూ ఉంది. సార్ ఏం చేసిందంటే ఈయన చెప్పింది నేను ఎందుకు వింటా, 500 పీవా అబ్బా గంతగానం అమౌంట్ అవుతుంది, నేను 100 పీవే తీసుకుంటాను. ఎంత పీవీ? 100 పీవే తీసుకుంటా అన్నాడు. సరే 100 పీవీ తీసుకుంటు. అక్క ఆ 500 పీవీలలో దాదాపు సగం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంది ఇంట్లోకి. సార్ ఏం చేస్తుందంటే ఇంకా సబ్బు, షాంపూ, పేస్టు, ఆల్ట్రా వాషు, తర్వాత స్క్రబ్బు గవి మాత్రమే వాడుతుంది. సప్లిమెంట్స్ వాడతలేడు, ఇవి యూజ్ చేస్తలేడు. ఇక అంటే దాదాపు ఒక 60 పీవీ వరకు యూజ్ చేస్తున్నాడు, 60-80 పీవీ వరకు యూజ్ చేస్తున్నాడు. అవునా? ఓకే. అక్క వాళ్ళకి ఏం చెప్పినంటే నేను, అక్క మీరు 500 పీవీలలో తీసుకురు కదా, రోజు ఒక 10 ఫోటోలు పెట్టాలక్క అని చెప్పినాను నేను. ఓకేనా? అనుకున్న విధంగానే అక్క వాళ్ళు ఏం చేస్తారంటే రోజు ఒక 5 నుంచి 10 ఫోటోలు ప్లాన్ ఫోటోలు పెడతా ఉంది, గ్రూప్లో జాయిన్ చేస్తూ ఉంది, వాళ్ళని కూడా జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేస్తూ ఉంది. ఓకేనా? ఆమె సిస్టమ్ ప్రకారం పని చేసుకుంటూ పోతూ ఉంది. అర్థమవుతుందా? ఇంకా సార్ ఏం చేస్తుండంటే ఆయన 100 పీవీ తీసుకోండు, 100 పీవీలలో 80 పీవీ సరిగ్గా యూజ్ చేస్తుండడు, ఇంకా ఆ ప్రోడక్ట్స్ కూడా సరిగ్గా యూజ్ చేస్తలేదు. ఓకేనా? ప్లాన్లోకి వెళ్ళమంటే నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, మా అవ్వ రమ్మన్నది, మా భార్య రమ్మన్నది, నేను అటు పోతున్నా ఇటు పోతున్నా, ఈరోజు పని ఉంది సార్, రేపు పోతా ప్లాన్లకు రీజన్ చెప్తా ఉంది సార్. ఓకేనా? రోజుకు 10 ప్లాన్స్ చేయమంటే అక్క ప్లాన్స్ చేస్తుంది, కానీ సార్ ఏం చేస్తా అంటే రోజుకు ఒక ప్లాన్ కూడా చేస్తలేదు. అమాస పుణ్యానికి ఒక ప్లాన్ చేస్తుండు. అర్థమవుతుందా? అమాస పుణ్యానికే ప్లాన్ చేస్తూ ఉండు. ఓకేనా? అక్క వాళ్ళు సిన్సియర్గా పని చేసేవారు. తర్వాత 3 నెలల తర్వాత అక్కకు 50,000 చెక్ వచ్చింది. 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత 50,000 సార్ ప్లాన్స్ చేస్తూ ఉంది. ప్లాన్ చేసిన వాళ్ళందరినీ ఏం చేస్తుంది, మళ్ళీ జూమ్ మీటింగ్లో కనెక్ట్ చేపిస్తుంది. అర్థమవుతుందా? మీటింగ్లకు కనెక్ట్ చేపిస్తుంది. నువ్వు ప్లాన్ చెప్పింది, సామాన్ ఇచ్చింది, తీసుకొచ్చి మీటింగ్లలో కూర్చుని పెడుతుంది. కానీ సార్ అట్లా చెప్తాడు, అమాస పుణ్యానికి ప్లాన్ చెప్తా ఉండు. వాళ్ళు ప్లాన్ చెప్పిన వాళ్ళు ఏమంటారు, కొంతమంది నెగిటివ్ కూడా చేస్తారు కదా, చేస్తారా చెయ్యరా? 10 మంది ప్లాన్ చెప్తే కనీసం ఒక 5-6 నెగిటివ్ చేస్తారు. ఈయనకి ఏమని చెప్తారు, నెగిటివ్స్ వస్తున్నాయి. ఈయన కూడా వాళ్ళు చెప్తే వింటలేదు సార్, వీళ్ళు చెప్తే వింటలేదు సార్, ఎవరు చేస్తలేదు సార్, నాకు కూడా ఎటో అనిపిస్తుంది సార్, ఈయన అట్లా అంటాడు. అక్క కూడా నెగిటివ్ వచ్చినాయి. అక్క కూడా గీదం బిజినెస్ ఇలా రేట్లు ఎక్కువ ఉంటాయి, అట్లాంటి కామెంట్స్ కూడా అక్క కూడా నెగిటివ్స్ వచ్చినాయి. బట్ అక్క ఏం చేస్తుందంటే నేను చెప్పినట్టు వింటుంది. ఏం కాదక్క మీరు రండి, కొత్త అంటే మా పాత అంటే వాళ్ళ ప్లాన్ చెప్పండి, వాళ్ళని తీసుకొచ్చి మీడియాలో కూర్చుని నెగిటివ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు, మళ్ళీ కొత్త వాళ్ళతో పని చేయండి, స్పాన్సర్ 1 more personతో పని చేయండి అనగానే అక్క సేమ్ యాస్టేజ్ చేస్తుంది. ఓకేనా? సార్ వచ్చేసి వాళ్ళ మాటలు వినింగా మెల్లమెల్ల ఏం చేస్తే ఏమవుతుంది, డ్రాప్ అయిపోతుంది, డిసప్పాయింట్ అయిపోతుంది. వాళ్ళు వింటలేరు, వీళ్ళు వింటలేరు. అవునా కదా? తర్వాత 3 నెలల తర్వాత అక్క చెక్కు 50,000
4వ నెలలో కారు కూడా తీసుకుంది. సార్ ఏం చేసిండు? చూస్తా ఉన్నాడు. సార్ ఏం చేసిండు? 3 నెలల తర్వాత బిజినెస్ నుంచి 0 డ్రాప్ అయిపోయాడు. అంటే మనం పని ఎట్లా చేయాలి? చెప్పింది చెప్పినట్టు ఎట్లా చేయాలి? సార్లాగా చేస్తే కనెక్ట్ సక్సెస్ అవుతామా? అక్కలాగా చేస్తే సక్సెస్ అవుతామా? ఎట్లా చేయాలి మనం? ఎట్లా చేయాలి? అక్క సిస్టానికి కనెక్ట్ అయ్యింది కాబట్టి, అప్లైన్ చెప్పింది విన్నది కాబట్టి, అవునా? రెగ్యులర్గా మీటింగ్లకు తను అటెండ్ అయింది, తన టీం వాళ్ళని తీసుకొచ్చింది, జూమ్ మీటింగ్లకు ఫిజికల్ మీటింగ్ అటెండ్ చేయించింది కాబట్టి అక్క సక్సెస్ అయ్యింది. 3 నెలల కారు తీసుకుంది, 4 నెలల 50,000 చెక్కులు అవట్టింది. అవునా కదా? సారు అప్లైన్ చెప్పింది వినలేదు. ఏ అప్లైన్కి అదే చెప్తారు కదా, రోజు చెప్పిందే చెప్తారు కదా. డ్రీమ్ రాయమంటే రాయలేదు, మీటింగ్లో రమ్మంటే రాలేదు, జూమ్ మీటింగ్ రమ్మంటే రాలేదు, ప్లాన్లు చేయమంటే అమాసు పుణ్యానికో ప్లాన్. అట్లా ఏ సైడ్ సక్సెస్ అవుతాం మనం? అర్థమైంది? ఇప్పుడు ఎట్లా చేయాలి? అర్థమైందా? ఎట్లా చేద్దాం? సిస్టంతో కనెక్ట్ అయి పని చేస్తే ఎవరికైనా సక్సెస్ ఉంది. అర్థమైందా? ఎగ్జాంపుల్ బాగుందా? చేద్దామా? చేద్దామా? మంచి అవకాశం అండి. సార్ ఇందాక రాజు సార్ కూడా చెప్పిండు. సార్ వాళ్ళ కోసం బిగ్ రౌండ్ అప్లాస్ ఇవ్వండి రాజు సార్కు. కాబట్టి మంచి అవకాశం, ఇట్లాంటి అవకాశం ప్రపంచంలో ఎక్కడ కూడా లేదండి. రాబోయే ఫ్యూచర్లో టోటల్గా ఒకే ఒక ఇండస్ట్రీ ఉంటుంది, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఉంటుంది. ఈరోజు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో రేపు పొద్దున వాళ్ళ చెక్కులు డబుల్ అయిపోతాయండి. ఈరోజు 1000 రూపాయలు వస్తున్నాయి అనుకోండి, ఈరోజు 1000 రూపాయలు సంపాదిస్తే మన బిజినెస్ ద్వారా 2 సంవత్సరాల తర్వాత నీ యొక్క ఇన్కమ్ ఎంత ఉంటుందో తెలుసా? ఎంత ఉంటుందో తెలుసా? దాదాపు 5 లక్షల ఇన్కమ్ ఖచ్చితంగా తీసుకోగలుగుతుంది. అట్లాంటి ఇన్కమ్ మన బిజినెస్ ద్వారా ఉంది. కాబట్టి లేట్ చేయకండి, టేక్ ఏ రైట్ డిసిషన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. వీళ్ళ కోసం బిగ్ రౌండ్ అప్లాస్.